వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఐకేపీ విఓఏ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన మహాధర్నాకు కవిత మద్దతు తెలిపారు. ఉద్యోగులకు నెలకు 26,000 జీతం, 2 యూనిఫామ్ జతలు, అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఉద్యోగుల న్యాయ పోరాటానికి తాము ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటామని కవిత హామీ ఇచ్చారు. ఇదివరకు ఉన్న ప్రభుత్వంలో గత 10 ఏళ్ల కింద మీకు చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టినప్పుడు 2,000 రూపాయలు ఉంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ 3,000 అయింది, తర్వాత 5,000 అయింది. ఆనాడు ఉన్నటువంటి కేసీఆర్ గారు ప్రభుత్వం పిఆర్సీని ఐకేపీకి కూడా అప్లై చేయాలని అనుకోవడంతో 5,900 అయింది. ఆ తర్వాత 5,900 ఉంటే నేను, రూప్ సింగ్ అన్న, మాధవి గారు అందరం కలిసిపోయి పెద్దసారిని అడిగితే 5,000 నుంచి 8,000కు వచ్చింది. అది ఇక అక్కడికి 8,000కు వచ్చిందంటే అక్కడనే అయిపోయింది. అక్కడి నుంచి పెరిగే పరిస్థితి లేదు. అంటే ఆనాడు ఐకేపీ విఓఏలకు సంబంధించి ప్రతి నిత్యం మనం ఎప్పుడు అడిగితే అప్పుడు జీతం పెరుగుకుంటూ పోయింది. ఇంత ధర్నా చేయాల్సిన అవసరం రాలే, ఇంత లొల్లి పెట్టాల్సిన అవసరం రాలే. మీ తరఫున మేము నిలబడి ప్రభుత్వం వల్ల మాట్లాడి చేసుకోగలిగినాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేటువంటి ఐకేపీ విఓఏలు రాష్ట్ర నలుమూలల నుంచి నాయకత్వం ఈరోజు తెలంగాణ హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్దకు ధర్నాకు రావడం జరిగింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు విఓఏలకు కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేసి మేము అధికారంలోకి వస్తే 26,000 రూపాయల వేతనం ఇస్తాం, విఓఏలకు యూనిఫామ్, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. కాబట్టి ఈ రోజు మీరు ఇచ్చినటువంటి హామీని మీరు వెంటనే అమలు చేయాలని చెప్పేసి 2 సంవత్సరాల పాటు మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఓపికగా అడగడం జరిగింది.